అణగారిన వర్గాల జీవితాల్లో పెనుమార్పులు వచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప నాయకుడని, అలాంటి వారిని అవమానపరిచే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఆయన హోంమంత్రి అయ్యాడన్నారు. ఆ సోయి కూడా అమిత్ షాకు లేకపోవడం ఆయన అనాగరికతకు అద్దం పడుతుందని విమర్శించారు. ఊరికి దూరంగా బతికే అనేక మంది నిరుపేదలకు గుర్తింపు తెచ్చిన అంబేద్కర్ తమ దేవుడు లాంటి వాడని వారు కొనియాడారు. సమాజంలో మనువాదాన్ని పోషిస్తూ మత కొల్లాలను సృష్టిస్తున్న వీరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దేవుళ్ల పేరు మీద రాజకీయం చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ నేత అనేక కేసుల్లో ఇరికి తిరిగి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్ల బతికి బట్టకట్టిన అమిత్ షా అంబేద్కర్ను తప్పుబట్టడం సిగ్గుచేటు కాదా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమిత్ షాను భారతదేశ హోంమంత్రిగా ఎంబడే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కూడా ఇవాళ అదే అంబేద్కర్ గారి రాజ్యాంగం లేకపోతే అమిత్ షాను హోమ్ మినిస్టర్ అయ్యేవాడివా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడా? నేడున్న పరిస్థితి లోపల ప్రతి ఒక్కరికి ఈ స్వేచ్ఛమైన రాజకీయ అవకాశాలు కలుగుతున్నాయంటే మన బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఇవాళ అంబేద్కర్ గారిని అవహేళనంగా మాట్లాడిన అమిత్ షాను వెంబడే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిరసన చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని పార్లమెంటుకు రానియకుండా ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకొని మతోన్మాద ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై భీమ్.